నా లైఫ్ లో ఫస్ట్ టైం నేనైతే పంబ అని శబరిమలని అయ్యప్ప స్వామిని చూశాను. మీకు ఎవరికన్నా పంబ అని శబరిమలని చూడాలంటే వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇంకా ఎరిమెల్ల దర్శనం అయిపు చేసుకొని మనం నీలక్కల్కి వచ్చినాము. ఇంకా మనం వచ్చిన ప్రైవేట్ బస్సెస్ నీలక్కల్ వరకే అనమాట స్టాప్. ఇంకా ఇక్కడ వీళ్ళ బస్సెస్ ఎక్కేసి గవర్నమెంట్ ఇట్టి మనమైతే పంబకు వచ్చేసి ఇద్దో ఇక్కడ కనపడేది మొత్తం పంబానే. చాలా మంది పంబ అనే పేరు వినింటారు గానీ ఇప్పటి వరకు చూసుండరు. ఇంకా మీరైతే ఈ వీడియోలో పంబ ఎలా ఉంటుందో మొత్తం నీట్ గా చూసేయచ్చు అనమాట. అలా ఇంకా పంబాలో స్నానం అయిపోయినాక అయ్యప్ప స్వామి ఉండే కొండ మీదకి మనం నడుచుకుంటా పోవాలి. ఈ కొండ ఎలా ఉంటదంటే మనం తిరుమల కొండ నడుస్తాం కదా, కొంచెం సిమిలర్ గా ఉంటది. మధ్యలో అప్పాచి మేడ్ అనేసి కొన్ని ప్లేసెస్ దాటుకొనేసి వెళ్ళిపోవాలి. అలా ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసుకొని వచ్చిన తర్వాత ఇంకా మనం అయితే ప్రెసెంట్ అయ్యప్ప స్వామి గుడి ముందరే ఉన్నాము. ఇంకా కనపడేటే 18 మెట్లు అనమాట. పైన అయ్యప్ప స్వామిని చూపినికి ఫోన్స్ అలో చేయరు. అలా అయ్యప్ప స్వామి దర్శనం అయిపు చేసుకొని బయటకు వచ్చిన తర్వాత మనం తెచ్చుకున్న 23 టెంకాయలలో నెయ్యి మన గురుస్వామి అయితే పలగొడతాడు. ఫైనల్ గా ప్రసాదం కౌంటర్. ఇంకా వెళ్ళేటప్పుడు ఒక సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయొచ్చు.